శ్రీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమ. అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింపుము అరుణాచల. శ్రీ శివనిధి శివాలయాలు శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో ముందు భాగంలో మహిమాన్వితమైన అరుణగిరి ప్రదక్షిణలో భాగంగా శ్రీ రమణాశ్రమంలోని భగవాన్ యొక్క పరమపావనమైన నిర్వాణగది యొక్క విశిష్టమైన విశేషాలను దర్శించుకున్నాం. ఈ భాగంలో భగవాన్ యొక్క నిర్వాణగదికి పక్కనే ఎడం వైపున శ్రీ రమణాశ్రమ తొలి అధ్యక్షులైన శ్రీ నిరంజనానంద స్వామి సమాధి, దానికి పక్కనే నిరంజనానంద స్వామి కుమారులైన శ్రీ రమణాశ్రమ రెండవ అధ్యక్షులు శ్రీ టిఎన్ వెంకట్రామన్ అలియాస్ స్వామి శ్రీ రమణానంద సమాధుల యొక్క వివరాలను ఇప్పుడు వివరించుకుందాం. హిందూ పురాణాలలో దేవుళ్ళైన రాముడు గాని కృష్ణుడు గాని భువియందు తమ సోదరులతో సహా అవతరించారు. రామునికి లక్ష్మణుడు, కృష్ణునికి బలరాముడులాగా. అలాగే మహాత్ములైన జ్ఞానేశ్వర మహారాజు, రామకృష్ణ పరమహంసలకు కూడా సోదరులు ఉన్నారు. ఈ మహాత్ముల సోదరులంతా పరిపూర్ణ పురుషులు కానప్పటికీ ఆ మహాత్ములు వీరిని తమతో కలుపుకుని కాలాంతరాలలో వారిని పక్వం చేస్తూ వచ్చారు. ప్రపంచంలో ఆ మహాత్ములు సత్యాన్ని, ధర్మాన్ని, జ్ఞానాన్ని వ్యాపింపజేయడం అనే వారి ధ్యేయ నిర్వహణలో ఈ సోదర స్థానాలలో జన్మించిన వారు ప్రముఖ పాత్ర వహించి వారి జీవన గమనంలో ముఖ్య పాత్ర పోషించారు. అలాగే మహాజ్ఞాని అయిన భగవాన్ శ్రీ రమణ మహర్షి సోదరుడైన నిరంజనానంద స్వామి కూడా. తమ సోదరుడైన నిరంజనానంద స్వామిని భగవాన్ ఏ విధమైన షరతులు లేకుండా తమ పక్కనే ఉంచుకున్నారు. ఈ మహాత్ముల సోదరుల చరిత్రలను పరిశీలిస్తే వారు పక్షపాత వైఖరితో ఉన్నట్లు చూసేవారికి అనిపిస్తుంది. అలా కనిపించినప్పటికీ అది విస్తారమైన దైవ నిర్ణయంలో భాగమే. అమ్మ అళగమ్మ దేహం చాలించినప్పుడు ఆమె శరీరాన్ని స్కందాశ్రమం నుండి అరుణగిరి పాదభాగాన ఉన్న పాలితీర్థం గట్టుకు తెచ్చిన వారిలో నిరంజనానంద స్వామి ప్రముఖ పాత్ర వహించారు. ఆమె సమాధి ఏర్పడిన తరువాత ఆ సమాధికి పూజ చేయాలని కావ్యకంఠ గణపతి మహాముని పట్టుపట్టి నిరంజనానంద స్వామికి, ఇది కేవలం సమాధి కాదు, ఆలయం. మీ తల్లిగారికి భగవాన్ విముక్తి కలిగించారు కాబట్టి ఆమెను సాధారణ మనిషిగా లెక్కించకూడదు, ఆమె భగవత్ స్వరూపమే అని చెప్పారు. చిన్నస్వామిగా వ్యవహరించబడే నిరంజనానంద స్వామి అళగమ్మ సమాధి వద్దే ఉండి ప్రతిరోజు పూజాధికాలను నిర్వహించేవారు. అప్పటి నుండి శ్రీ రమణాశ్రమానికి అళగమ్మ సమాధి కేంద్ర బిందువుగా మారింది. ఆ సమయంలో శ్రీ రమణాశ్రమానికి పక్కనే ఉన్న శేషాద్రి స్వామి ఆశ్రమం నుంచి కొంతమంది లాయర్లు వచ్చి భగవాన్తో రమణాశ్రమానికి అధికారపూర్వకంగా ఎవరినైనా సర్వాధికారిని నియమించమని, లేకుంటే వ్యవహారికంగా అనేక చిక్కులను ఎదుర్కోవలసి వస్తుందని చెప్పారు. అప్పటి నుండి భగవాన్ సోదరుడైన చిన్నస్వామిని భగవాన్ అనుమతితో సర్వాధికారిగా నియమించారు. చిన్నస్వామి దృఢచిత్తంతో ఆశ్రమ భారాన్ని నిర్వహించారు. రమణాశ్రమ వ్యవహారాల నిమిత్తం 1930లో ఆశ్రమ పెద్దలు భగవాన్ని ఒక వీలునామా తయారు చేయవలసిందిగా కోరారు. ఆ సమయంలో నిరంజనానంద స్వామి, ఆయన యొక్క కుటుంబ సభ్యులు రమణాశ్రమానికి సంబంధించిన ఆస్తిపాస్తులను నిర్వహించేటట్లు వీలునామా తయారు చేయబడింది.
చిన్నస్వామి చాలా నియమనిష్టలు కలిగిన వారు, నిరాడంబరులు. క్రమశిక్షణ, ఖచ్చితంగా వ్యవహరించే వ్యక్తిత్వం ఉండటం వల్ల ఆ స్వభావమే ఆయన మీద పలు విమర్శలు రావటానికి కారణమైంది. అయినా కానీ చిన్నస్వామి దానిని లక్ష్యపెట్టలేదు. ఆయన ఎంత నిబద్ధత కలవారంటే ఆశ్రమ నిధుల నుండి ఒక్క పైసా కూడా తన సొంత ఖర్చులకు వాడుకునేవారు కాదు. భగవాన్ భక్తులలో చిన్నస్వామికి 2 మిత్రులు ఉండేవారు. ఆయనకు ఉండే చిన్న చిన్న ఖర్చులు అంటే పళ్ళపొడి, తలనూనె, తమలపాకులు, వక్కలు, గొడుగు మొదలైన వాటికి అయ్యే ఖర్చులను వారి స్నేహితులే చిన్నస్వామికి డబ్బు ఇస్తుండేవారు. ఆ రోజులలో చిన్నస్వామి సర్వాధికారి అయ్యుండి కూడా తను కట్టుకునే దుస్తులు చిరిగిపోతే వాటిని తానే కుట్టుకుని తిరిగి ధరించేవారు. ఆయన ఆశ్రమ ధనం నుండి బట్టలు కొనుక్కోవచ్చు, ఆయన్ను అడిగేవారే లేరు. కానీ ఆయన అలా చేయలేదు. ఎవరైనా ధనవంతులు వచ్చి ఆశ్రమవాసులందరికీ దుస్తులు పంచిపెట్టినప్పుడే వాటిని స్వీకరించేవారు. ఆశ్రమంలో వంటవారు ఎవరు నియమించబడనప్పుడు కూడా ఆయనే మొత్తం వంట అంతా చేసి ఆశ్రమ అవసరాలన్నింటినీ శ్రద్ధగా చూసుకునేవారు. ఆయన ఎంత గొప్ప ఔన్నత్యం గల వ్యక్తి అంటే ఒకసారి భగవానికి ప్రీతిపాత్రమైన జాకీ అనే కుక్క ఒక పందితో పోట్లాడుతూ తీవ్రంగా గాయపడింది. దాని పొట్టలోని పేగులన్నీ బయటికి వచ్చి అది బాధపడుతుంటే అది చూసిన చిన్నస్వామి దాన్ని ఒక బుట్టలో పెట్టి ఆ బుట్టను తన నెత్తిన పెట్టుకుని పశువుల ఆసుపత్రికి తీసుకెళ్ళి చికిత్స చేయించారు. జాకీ కోలుకుని ఎన్నో సంవత్సరాలు జీవించింది. 1938వ సంవత్సరంలో చిన్నస్వామికి ఆశ్రమ నిర్వహణలో సాయం కావలసి వచ్చింది. అప్పుడు ఆయన తన కుమారుడైన టిఎన్ వెంకట్రామన్తో సహా ఆయన కుటుంబాన్ని రమ్మని పిలిచారు. వెంకట్రామన్ తండ్రి మాట ప్రకారం తన కుటుంబంతో సహా శ్రీ రమణాశ్రమానికి వచ్చారు. చిన్నస్వామి తన కుమారుడితో కూడా అంతే ఖచ్చితంగా వ్యవహరించేవారు. ప్రత్యేకించి తన కుమారుని పట్ల ఏ విధమైన అభిమానం చూపించేవారు కాదు. అందుకని వెంకట్రామన్ గారు తన తండ్రిపై అసంతృప్తితో ఉండేవారు. ఎప్పుడైనా సైకిళ్ళు వంటివి ఆశ్రమానికి విరాళంగా వచ్చినప్పుడు ఒక సైకిల్ని ఇమ్మని వెంకట్రామన్ గారు అడిగినా చిన్నస్వామి ఇచ్చేవారు కాదు. వెంకట్రామన్ గారు బాధపడినప్పుడు చిన్నస్వామి తన కుమారునితో ఇలా చెప్పారు: వెంకటు, మనం ఈ ఆశ్రమాన్ని నిర్వహించవలసిందిగా భగవాన్ చేత ఆజ్ఞాపించబడ్డాము. మనం ఆయనకు బానిసలం. ఒక తరం తరువాత ఇంకో తరం మనం ఈ బాధ్యతను నిర్వర్తించవలసిందే. ఆశ్రమం మీద మనకు ప్రత్యేకమైన హక్కులేమీ లేవు. గడ్డివాము దగ్గర కుక్కలాగా ఉంటూ ఈ ఆశ్రమ సేవకు మనల్ని మనం అర్పించుకోవలసిందే అని చెప్పారు. ఒకసారి భగవాన్ శిష్యులైన మునగాల వెంకట్రామయ్య గారు భగవాన్ హాలులో చెబుతున్న సంభాషణలను పుస్తకంలో రాసుకుని ఆశ్రమం బయట కొంతమందిని పోగేసి భగవాన్ చెప్పిన మాటలను చెప్పి వారి మెప్పు పొందాలనుకున్నారు. ఆ విషయం చిన్నస్వామి దృష్టికి రాగానే ఆయన హాలులోకి వెళ్ళి భగవాన్ సమక్షంలోనే మునగాల వెంకట్రామయ్య గారిని రాయనీయకుండా ఆపేశారు. అందరి ముందు అవమానింపబడినందుకు మునగాల వెంకట్రామయ్య గారు తీవ్రంగా మనస్తాపం చెందారు. ఆ తరువాత భగవాన్తో మునగాల వెంకట్రామయ్య గారు ఒక్కరే ఉన్నప్పుడు ఈ విషయాన్ని తలుచుకుని బాధపడుతున్నప్పుడు భగవాన్ ఆయనతో ఇలా అన్నారు: ఆధ్యాత్మికతలో అన్నిటికంటే పెద్ద అహంభావం ఏంటంటే నేను అందరికీ బోధ చెయ్యాలి, నేను ఒక గురువుని కావాలి అని అనుకోవటమే. అది తనను ఉద్దేశించిన సందేశమని మునగాల వెంకట్రామయ్య గారు అర్థం చేసుకుని వెంటనే భగవాన్ ముందు ప్రణమిల్లి క్షమాపణ కోరారు. తరువాత కాలంలో మునగాల వెంకట్రామయ్య గారు నిజమైన సాధకుడు బోధకునిగా మారితే అతని ఆధ్యాత్మిక అభివృద్ధి నశించిపోతుందని చెప్పారు. చిన్నస్వామి యొక్క ఖచ్చితమైన స్వభావం వల్ల చాలామంది నొచ్చుకునేవారు. కానీ మనకు అర్థమయ్యేది ఒకవైపే. ఏ సంఘటన అయినా 2 వైపులా తెలుసుకోవటం అత్యంత ముఖ్యం. ఆశ్రమవాసులందరూ హాలులో భగవాన్ సన్నిధిలో కూర్చుని ఉంటే ఆశ్రమ కార్యకలాపాలు అంటే వంట, తోట పని, స్టోరు నిర్వహణ, ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడం, సందర్శకులను స్వాగతించటం, డబ్బు ఇచ్చిపుచ్చుకోవటం, పుస్తకాలను ప్రింట్ వేయించటం,
ఆస్తులకు, బిల్డింగులకు, ఆశ్రమవాసులకు రక్షణ కల్పించటం మొదలైనవి సజావుగా జరగటం కొరకు కాఠిన్యంతో కూడిన నిర్దిష్టమైన నిర్ణయాలతో ఆశ్రమాన్ని చిన్నస్వామి అయిన నిరంజనానంద స్వామి నడిపించేవారు. ఎవరైనా ఆశ్రమంలో ఉండాలంటే వారు ఏదో ఒక విధంగా ఆశ్రమ నిర్వహణకు తోడ్పడవలసిందే. ఎవరైతే ఈ షరతుకు ఒప్పుకోరో వారిని ఆశ్రమం విడిచి వెళ్ళిపోమని కరాఖండిగా చెప్పేవారు. చిన్నస్వామి వల్ల అందరూ బాధపడిన వారే తప్ప ఆయన నిర్ణయాలను ఎవరూ ఆక్షేపించేవారు కాదు. కానీ ఆయన దానిని అమల్లో పెట్టే విధానం, వారితో వ్యవహరించే తీరు కఠినంగా ఉండేవని మాత్రమే చెప్పేవారు. భగవాన్ శిష్యులైన మురుగునార్, రామస్వామి పిళ్ళై, చాడ్విక్, విశ్వనాథ స్వామి, అన్నామలై స్వామి, కుంజుస్వామి, దేవరాజ మొదలియార్, సూరినాగమ్మ, మునగాల వెంకట్రామయ్య చిన్నస్వామి వల్ల మనస్తాపం చెందినా కూడా వారందరూ ఒక విషయాన్ని ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు. చిన్నస్వామి కఠినత్వం వల్ల ఆయా సమయాలలో మేము బాధపడిన మాట వాస్తవమే అయినప్పటికీ ఆ తరువాత మేము గ్రహించింది ఏంటంటే ఆయన అలా ప్రవర్తించి ఉండకపోతే మేమంతా ఆశ్రమ నిర్వహణ కార్యక్రమాలలో మునిగి మా ఆధ్యాత్మిక సాధనలను కొనసాగించేవారము కాదు. లోతుగా ఆలోచించి చూస్తే ఆశ్రమ నిర్వహణ కొరకు చిన్నస్వామిలో కనపడే కాఠిన్యమంతా భగవాన్ అనుగ్రహమే తప్ప మరోటి కాదని పశ్చాత్తాప హృదయులై ఆనందంగా తమ తమ అనుభవాలను పంచుకున్నారు. ఇప్పటి వరకు శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో భగవాన్ శ్రీ రమణ మహర్షుల సోదరులైన శ్రీ నిరంజనానంద స్వామి గురించి తెలుసుకుంటూ ఉన్నాం. వచ్చే భాగంలో శ్రీ నిరంజనానంద స్వామి శ్రీ రమణాశ్రమ అభివృద్ధికి ఏ విధంగా దోహదపడ్డారో మరికొన్ని ముఖ్యమైన సంఘటనలను తెలుసుకుందాం. ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీ అపీత కుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం సుందరేశాయ నమః. ప్రేమతో నీనామమాలించు భక్త భక్తుల భక్తుగా బ్రోమరుణాచల. శ్రీ శివనిధి శివాలయ